ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఎంవైఎస్ శాస్త్ర భవిష్యత్ దర్శిని మీ యోగానంద శర్మ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ఈ అఖండమైనటువంటి ధనలాభాలను పొందటానికి చెప్పబడుతున్నటువంటి చిట్కాలలో రెండవది భుజపత్రి ఆకు అని ఉంటుంది. దాన్నే భూర్జపత్రము అని కూడా అంటారు. పచారీ షాపుల్లో దొరుకుతుంది. మీకు ఎక్కడైనా పచారీ షాపులు ఉంటే వాళ్ళని అడిగితే ఎండిపోయిన అరిటి ఆకులాగా ఉంటుంది. ఒక పేపర్ లాగా, అంత పేపర్ కన్నా ఇంకా సన్నగా ఉంటుంది. అది ఒక అరచేతి మందం పేపర్ తెచ్చుకోండి. ఓ ₹2, ₹3, ₹5, ₹10 తీసుకుంటాడు, ఇస్తాడు. దాని మీద ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః ఓం 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 చివరబెట్టి మధ్యలో శ్రీ మహాలక్ష్మి అయి నమః ఓం అనబడేటువంటిది చక్కగా దాంతో రాయండి. ఇంకా శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాళ్ళు తెల్ల గురువింద తీసుకుని దాన్ని కనకతారా స్తోత్రం పారాయణ చేస్తూ బాగా అరగదీయండి. ఓ 2-3 గింజలు అరగదీస్తే మీకు ఇంత గంధం తయారవుతుంది. ఆ గంధంలో ఈ ఇయర్ బడ్ లాంటిదో పెన్ను లాంటిదో పెట్టుకొని ఆ గంధంలో ముంచి దాంతో రాయండి. రాసి ఒక 11 రోజుల పాటు నిత్యం ఇదే పారాయణ, కనకతారా స్తోత్రం పారాయణ అక్కడ చేసి 11 రోజుల తర్వాత దాన్ని చక్కగా సన్నగా మడిచి ఒక తాయెత్తులో పెట్టి భుజానికి కట్టుకుంటామో, మెడలో కట్టుకుంటామో, ఒక్కటికి నడుముకి కట్టుకుంటామో చెయ్యండి. ఎక్కడికి వెళ్తే అక్కడ ధనాకర్షణ, రాజాకర్షణ, బంధు ఆకర్షణ, స్త్రీ ఆకర్షణ, విశేషించి మహాలక్ష్మి ఆకర్షణ, కుబేర ఆకర్షణ ఎలా ఉంటుందో ఇలా జరుగుతుంది అని చెప్పటం కాదు, ఆచరించి 100 మందికి చెప్పండి. ఇది ₹1 ఖర్చుతో అయ్యేది, అఖండమైన ధనలాభాన్ని ఇచ్చేది. ఇలాంటి చిట్కాలన్నీ మీరు వినటానికి ఈ ఎంవైఎస్ శాస్త్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాలని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.